కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీం అహమిత్యేవ విభావయే భవానీం. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే ఇయం నత్వా కృతకృత్యా స్యుః త్వం నమామి గజాననం. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీమక్షమాలాం దదానాం హస్తైనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుభ్యో నమః. గణేశాయ నమః. సరస్వత్యై నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. పంచాంగ శ్రవణము నేను చేసేది, పంచాంగ పఠనము మీరందరూ చేసేది పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం దేనికోసం చేయాలి అంటే కాలాన్ని సద్వినియోగం కోసం చేసుకోవాలి. కాలము భగవత్ స్వరూపం కాబట్టి ఆ కాలస్వరూపుడైన భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలంటే కాలానికి మనం ఇచ్చే విలువ ఎలా ఉంటుంది అంటే మనము కాలాన్ని సద్వినియోగం చేస్తే మన జన్మ సదుపయోగం కావడానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉపకరిస్తుంది. కాబట్టి ఆ కాలస్వరూపుని యొక్క అనుగ్రహం కావాలి అంటే మానవుని యొక్క జన్మ సద్వినియోగం కావడానికి తగిన మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. అటువంటి మార్గము ఎక్కడ దొరుకుతుంది అంటే భగవతత్వాన్ని తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నం వలన దొరుకుతుంది. భాగవతము, రామాయణము ఇలాగా భగవత్ చింతనకు ఉపయోగపడే అన్ని విషయాలు మనకి సరి అయిన మార్గంలో వెళ్ళడానికి ఉపకరిస్తాయి. జీవితంలో ఏదైనా సాధించగలిగాము అంటే అది ఇచ్చే సంతృప్తి, ఆ సాధించడం వలన వచ్చే మానసిక ఆనందము ఇవి తాత్కాలికము. మనము ఏదో ఒక ఉన్నతమైన పదవిని అధిష్ఠించాం, ఏమొస్తుంది దానివల్ల? డబ్బు సంపాదించం అంతే కదా. లేదా పలుకుబడి, గౌరవం, ఏదైనా ఒక పని కావాలంటే వెంటనే ఓ ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనే ఒక ఆత్మవిశ్వాసం. కానీ ఆ స్థానంలోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుసు నిజంగా వాళ్ళ స్థాయి పనులు అవడానికి అన్ని సందర్భాల్లోనూ కూడా ఆ అనుకూలత ఉండదు. కాబట్టి ఎంత స్థాయికి వెళ్ళినా ఆ స్థాయికి తగిలిన ఆందోళనలు, సమస్యలు ఆ స్థాయి వరకు ఉంటూనే ఉంటాయి. కాకపోతే బయటికి కనిపించకుండా లోపల మాత్రమే ఉంటూ ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించినందువలన అది చాలా విశేషమేమో అనుకుంటూ ఉంటాం. నిజంగా ఒక వ్యక్తి యొక్క జీవితం ఏదో బాగా సాధించేశాడు అని చెప్పుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి జీవితం ఇద్దాము అంటే ఎవరికైనా జాగ్రత్తగా గమనించండి. ఏ ఇందిరాగాంధీ యొక్క జీవితం మొత్తాన్నో ఇస్తానంటే, లేకపోతే ఏ రాహుల్ గాంధీ జీవితాన్నో ఇస్తాను అంటే ఎవరు మాత్రం తీసుకోవడానికి సిద్ధపడతాం? అక్కడ ఉన్న సమస్యలు ప్రత్యక్షంగా చూసాం కాబట్టి. అలా కనిపించకుండా ఉన్న సమస్యలు చాలానే ఉంటాయి. కాబట్టి అటువంటి స్థితి నుంచి బయటికి రావాలి అంటే భగవతత్వం యందు మాత్రమే దృష్టి ఉన్నప్పుడు అది సాధ్యపడుతుంది. మన భారతీయమైన సంప్రదాయంలో ఉన్న ప్రత్యేకమైన సౌలభ్యం ఏమిటి అంటే జీవన విధానాన్ని ఎలా ఉండాలో ముందుగానే కొన్ని నియమ నిబంధనలతో సూచించడం జరిగింది. అది రామాయణం చూసినా కనిపిస్తుంది, భాగవతం చూసినా కనిపిస్తుంది, అలాగే నిత్య జీవనానికి ఉపయోగపడే భగవద్గీత కూడా చూసినప్పుడు మనకి ఆ విషయాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి జీవన విధానాన్ని మనం అలవరుచుకునేటప్పుడు
ఆర్థిక సంబంధమైన విషయాల్లో ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే. జీవిక కోసమో, లేకపోతే ఒక ఉన్నత స్థానానికి ఎదగాలనో, లేకపోతే ఒక మంచి వస్తువులు కలిగిన అనుకూలమైన పరిసరాలను ఏర్పరచుకోవాలనో ప్రయత్నం చేయడంలో అభ్యంతరం లేదు. కానీ ఆ అవసరాలు స్థాయికి మించి ఆలోచించడం. స్థాయి అంటే ఏదో నేను ఎంత సంపాదిస్తున్నానో దాన్ని బట్టి స్థాయి కాదు. నిజంగా ఏది అవసరమో దానికి మించి ఆలోచించడము అనేది మన యొక్క పుణ్యాన్ని తీసుకువెళ్ళిపోతుంది. ఎందుకంటే సంకల్పము అనేది చాలా ప్రధానం. ఈ సంకల్పము కర్మ కంటే చాలా గొప్పది. కర్మ జడమైనది. కర్మ వల్ల ఫలితాలు ఏం కనిపించవు మనకి. కానీ సంకల్పం వల్ల ఫలితాలు కనిపిస్తాయి. కర్మ మనల్ని అంటదు. కానీ సంకల్ప ప్రభావం మనల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన సంకల్పాలు ఏదో సాధించాలని సంకల్పం చేస్తే అది సాధించడం వల్ల వచ్చే సాధక బాధకాలు అంటే కష్ట నష్టాలు వాటిని మనం ఎదుర్కోవడానికి మనమే బాధ్యులమవుతాము. అదే మనం సంకల్పం చేయకుండా భగవంతుడి మీద భారం విడిచిపెట్టేస్తే మనం సాధించేవన్నీ కూడా మనకి ఆనందాన్ని ఇచ్చేవిగా రూపొందేంత వరకు, దానికి తగిన సామర్థ్యం మనం పొందేంత వరకు, అర్హత పొందేంత వరకు ఆగి భగవంతుడు అనుగ్రహిస్తాడు. దానివల్ల పొందే ఆనందము చాలా విశేషమైనది. కాబట్టి అటువంటి ఆనందం పొందాలి అంటే ప్రధానంగా అనుభవయోగ్యత ఉండాలి అంటే నిత్యము చేయవలసిన ప్రధానమైన ప్రక్రియ దానము. ఈ దానము అనేది మనకి విశేషంగా ఈ రోజున కనిపిస్తుంది. ఉగాది నాడు మనము ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం. పండగను విశేషంగా చేసుకుంటాం. అలాగే వస్త్రధారణ మనల్ని మనం అలంకరించుకుంటాం. ఎందుకు? ఆనందంగా ఉన్నాను అని మనకి మనం ఒక ఉదాహరణగా ఉండడం కోసం. అలా ఉన్న మనము ఎవరైనా మనల్ని ఆశ్రయించారనుకోండి, ఒక 10 రూపాయలు ఇమ్మనో, లేకపోతే ఆకలిగా ఉంది ఏదైనా పెట్టండనో అడిగితే మనం ఆనందంగా ఉన్నాము అనడానికి నిదర్శనగా ఏదైతే రూపం ఉందో ఆ రూపాన్ని యథాతథంగా ఎదురువారు అంగీకరించాలి. కాబట్టి దానికి తగినట్టుగా మనం ప్రవర్తిస్తాం, అంటే దానం చేస్తాం అన్నమాట. అదే చికాగ్గా ఉన్నాం అనుకోండి, మనసు బాగాలేదనుకోండి, అప్పుడు ఎవరైనా వచ్చి సాయం చేయమన్నా, రూపాయి ఇమ్మన్నా, అన్నం పెట్టమన్నా విసుక్కునే పరిస్థితే ఉంటుంది తప్ప సాయం చేయాలనే మానసిక స్థితి ఉండదు. కాబట్టి నిరంతరము మనం ఆనందంగా ఉండడం దేనికి అంటే మన కోసము, మన వలన ఎదుటివారు కూడా ఆనందం పొందడం కోసము. అటువంటి అనుభవయోగ్యమైన జీవనం కావాలి అంటే నిత్యము దానము కావాలి. అటువంటి దానము ఈరోజు విశేషంగా మనం చేస్తాం. ఎందుకు అంటే ఒక పదార్థం మనం తినాలి అంటే ఇతరులకి ఆ పదార్థం ఇచ్చిన తర్వాత మొదటిసారిగా అప్పుడు మనం తినాలి అని చెబుతాం. కాబట్టి మనము ఇతరులని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా ఆనందంగా ఉంటాము. మన చుట్టూ ఉన్న పరిసరాలని ఆనందాత్మకంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. అలాగా నిత్యము దానం చేయాలంటే మనకి ఆర్థికంగా స్తోమత కావాలి, అందుకైనా సంపాదించాలి కదా అనుకుంటాము. కానీ ₹1 దానం చేస్తే వచ్చే ఫలితానికి, ఒక పండు దానం చేస్తే ఆ రూపాయి పెట్టి ఒక పండు కొని అది దానం చేస్తే వచ్చే ఫలితానికి, లేకపోతే సమానంగా పండుగ ఎంతైతే అవుతుందో అన్ని రూపాయలు అనుకుందాం, లేకపోతే నేను ఒక ₹1000 ఇవ్వగలను, నాకు ఆ స్థాయి ఉంది, ఆర్థికంగా ఆ స్తోమత ఉంది అనుకున్నవాడు ₹1000 ఇచ్చిన దానికంటే ₹1000 పెట్టి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఎక్కువ. అలాగే బంగారము దానం చేస్తే చాలా మంచిది. ఏమండి బంగారం ఖరీదంతలా పెరిగిపోతోంది, బంగారం దానం చేయమంటారేమిటి అంటే, బంగారం దానం చేసినందువలన 3 రకాల ఫలితాలు ఉంటాయి. ఒకటి, బంగారం అంటే సంపద, కాబట్టి సంపద దానం చేస్తే వస్తోంది. అలాగే గురుడు బంగారానికి అధిపతి, అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేవాడు. కాబట్టి బంగారం దానం చేసినందువలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎవరికైనా మనం డబ్బిస్తే వాళ్ళ నుంచి అనుకూలత సాధించగలుగుతాం. మనకంటే కింద వాళ్ళే మన దగ్గర నుంచి తీసుకుంటారు. అంటే మనకంటే సామర్థ్యం తక్కువగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఆ స్థితి లేని వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తారు. మనకంటే పై స్థాయిలో ఉన్నవారు మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారే తప్ప మన దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేయరు కదా. అలాగా ఒకవేళ మనము బహుమానంగా ఏదైనా ఇచ్చినా దానికంటే పెద్ద బహుమానాన్ని ఇస్తాడు. కాబట్టి భగవంతుడి విషయంలో కూడా
మనము సమర్పణ భావనతో భగవంతుడికి మనం నిత్యము వినియోగించుకునే ఆహార పదార్థాల దగ్గర నుంచి, వస్తువుల దగ్గర నుంచి, వస్త్రాల దగ్గర నుంచి భగవంతుడికి సమర్పణ చేసి మనం స్వీకరించామనుకోండి, ఆ కారణం చేత భగవంతుడు అంతకంటే ఎక్కువ మనకి ఇచ్చే ప్రయత్నం చేయగలుగుతాడు. అంటే ఆయన ప్రత్యేకించి ఇవ్వట్లేదండి, మనమే సంపాదించుకుంటున్నాం. మనం భగవంతుడికి సమర్పించేది మన పెట్టుబడి. కాబట్టి అలాగే మనం సంపాదించుకోవడానికి అనుకూలతను ఇచ్చే ఒక విశేషమైన రోజు ఈ ఉగాది. మనము కొత్తగా వస్తువు ఏదైనా తినాలి అంటే ఆ పదార్థాన్ని ముందు దానం చేసి ఆ తర్వాత మనం తినాలి. అలాగా మనం ఆ భగవంతుడికి సమర్పణ చేసి తింటున్నాం కాబట్టి ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఆహారము, ఇతర సౌఖ్యాలతో అనుభవం బాగుండడం కోసం ఉండేలాగా ఈ రోజును మనం తీర్చిదిద్దుతున్నాము. తద్వారా సంవత్సరం అంతా బాగుంటుంది. ఇలాగా రోజు చేయడం కష్టం కదా అంటే, మరి ఆ రోజు కూడా ఆ స్థాయి ఫలితం కావాలంటే ఏం చేయాలంటే దాన ధ్యానము చేయవచ్చును. అలాగే కొన్ని విశేషమైన యోగాలు ఉంటూ ఉంటాయి. ఆ యోగాల్లో కనుక మనం రూపాయి ఇచ్చినా అది కోటి గుణితం అవుతుంది. నిత్యము స్నానం చేస్తాం కదా, ఎందుకోసం చేస్తాము అంటే మామూలుగా అందరికీ తెలిసింది ఏమిటి అంటే ఒంటి మీద ఏమో క్రిములు, మట్టి, దుమ్ము, ధూళి ఏవో పడుతూ ఉంటాయి. శుభ్రంగా ఉండి కొంచెం మనం ఫ్రెష్‌గా ఉండడం కోసం అని చెప్పి స్నానం చేస్తాము అనుకుంటాం. వాస్తవానికి స్నానం చేయడము అనేది మనసుకి సంబంధించింది. మనసు ఆనందంగా ఉండడం కోసం, ప్రశాంతిగా ఉండడం కోసం జీవశక్తి అయిన నీరుని మనం వినియోగించుకుంటున్నాము. అటువంటి నీటితో స్నానం చేయడం వలన మన మనసు ప్రశాంతి ఏర్పడుతుంది. ప్రశాంతిగా ఉన్న మనసు మంచి పనుల వైపే ఆలోచన చేస్తుంది. అలాగే ఈ స్నానం చేయడం కూడా సంకల్పం చెప్పుకుని కనుక స్నానం చేస్తే దానివల్ల వచ్చే ఫలితం కూడా పుణ్యప్రదంగా ఉంటుంది. అందుకే మనకి స్నానానికి కూడా సంకల్పం చెప్పడం అనే విధానాన్ని మనకి నిత్యము అలవాట్లో జత చేర్చారు. అలాగా ఈ రోజున అబ్దాది అంటారు, అంటే సంవత్సరం ప్రారంభము. దీన్ని యుగాది, ఉగాది అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఉగాది అంటే రెండు యుగ శబ్దం అంటే తెలుసు కదా, యుగ, యుగళ గీతము ఇలా మనం పిలుస్తూ ఉంటాం. ఆ యుగ శబ్దానికి రెండు, జంట అనే అర్థాలు ఉంది. ఈ యుగ శబ్దంలో మనకి యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఇలా ఈ యుగాల పేర్లను కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ యుగ శబ్దంలో కాలముల యొక్క రెండు కాలముల యొక్క కలయిక అనే విషయాన్ని చెప్పుకుంటే రోజు దగ్గర నుంచి ప్రారంభిద్దాం. ఒక రోజులో పగలు, రాత్రి అని రెండు ఉంటాయి. అలాగే ఒక నెలలో శుక్లపక్షము, కృష్ణపక్షము అని రెండు ఉంటాయి. అలాగే ఒక సంవత్సరంలో ఉత్తరాయణము, దక్షిణాయనము అని రెండు ఉంటాయి. అలాగే 2 మాసాలు కలిపి ఒక ఋతువుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా యుగ శబ్దం చాలా విశేషమైనదనమాట. ఇటువంటి కాలము యొక్క అవగాహన మనం ఎందుకు తెచ్చుకోవాలి అంటే, కాలముని సద్వినియోగం చేసేవాడు భగవంతుడు. అంటే తన కోసం కాక భగవంతుని యొక్క అనుగ్రహం కోసం భగవంతుడు కూడా ప్రయత్నం చేస్తాడు. బ్రహ్మగారు ఉన్నారు, ఆయన సృష్టి చేశారు. సృష్టి చేసినందువలన అంటే సంకల్పం చేశాడనమాట. మనం సంకల్పం చేస్తున్నాం కదా, ఇది కావాలి, అది కావాలని కోరుకుంటున్నాం. కోరికే సంకల్పం, అంతకంటే విశేషం ఏమీ లేదు. అలాగే సృష్టి చేద్దామని ఆయన సంకల్పించినందువలన ఏమైపోయింది, ఆయనకి పూజ లేకుండా పోయింది. కాబట్టి సంకల్పం చేయడం మానేస్తే మనకి ఆ భగవంతునితో సమానమైన అర్హత సంపాదించగలుగుతాం అన్నమాట, ధ్రువుడిలాగా. కాబట్టి ఆ అర్హత సంపాదించడానికి తగిన కృషి మనం ఖచ్చితంగా చేయాలి. అలా చేయడంలో ప్రప్రథమంగా నిత్యము ఉండే యోగాలు కొన్ని విశేషమైనవి ఉంటాయి. ఆ యోగాలను వినియోగించుకుని ఆయా రోజుల్లో చేయవలసిన కార్యక్రమాలని, దానాలని, స్నానాధికము ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల మంచి పుణ్యం సంపాదించుకుంటాము. ఈ ఉగాది నాడు ప్రారంభం దేంతో జరుగుతుందంటే నిద్ర లేవడంతో ప్రారంభం అవుతుంది. రోజు అలాగే అవుతుంది రండి. కానీ ఉగాది నాడు ఏమిటి విశేషము అంటే, రోజు ఉదయం మనం నిద్ర లేచిన వెంటనే ఆనందంగా ఉంటే రోజంతా ఆనందంగా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే అది. అలాగా రోజంతా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉదయం ప్రశాంతంగా లేవాలి. మరి సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలంటే సంవత్సర ఆరంభంలో మనం ఆనందంగా ఉండాలన్నమాట. అలా ఉండడం కోసం నిద్ర లేచిన వెంటనే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలి. నిద్ర లేచిన వెంటనే దంతధావనాధికం పూర్తి చేసుకోవడము, ముందు స్నానం చేసేయడము, తర్వాత ఒళ్ళు నలుచుకుని సున్నిపిండితో ఒళ్ళు రుద్దుకుని తలకేమో చమురు పెట్టుకుని, తర్వాత కుంకుడుకాయ పులుసుతో
కరెంటు పోసుకుంటే అది సరైన విధానం అన్నమాట. కాబట్టి ఆ విధానంలో స్నానం పూర్తి చేసుకుని తర్వాత నూతన వస్త్రధారణ చేయాలి. నూతన వస్త్రధారణ చేసేటప్పుడు కూడా ఒక విధానం ఉంది. ఏంటంటే ముందు పాత వస్త్రాలు కట్టేసుకుంటారు. కట్టేసుకుని తర్వాత దేవుడి దగ్గర పెట్టిన కొత్త వస్త్రాలను తీసుకుని ఆ బట్టలు కట్టుకుని తర్వాత ఒకసారి పాత వస్త్రాల మీద కూర్చుని వేస్తూ ఉంటారు. ఈ దేవుడి దగ్గర పెట్టేటప్పుడు దేవుడికి సమర్పించడం అన్నమాట. పెట్టేటప్పుడే పసుపు బొట్టు పెట్టడం అనేది చాలా ప్రధానం. అలా పసుపు బొట్టు పెట్టేసి దేవుడి దగ్గర పెట్టిన బట్టలు దేవుడికి సమర్పించుకొని ఆ కొత్త బట్టలు కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఆ రోజు విశేషంగా చేయవలసిన కార్యక్రమం ఏమిటి అంటే పంచాంగ శ్రవణము. లేదా మనకి చదువుకోవడం వచ్చిందనుకోండి, పంచాంగ పఠనం మనమే చేసుకోవచ్చు. అలాగే పంచాంగ పఠనం చేసి ఆ తర్వాత ఆ రోజు కొత్తగా కొనుక్కున్న మామిడికాయలు, చెరుకుగడ, కొత్త చింతపండు రసము ఇవన్నీ కలుపుకొని మనకి షడ్రుచులు అని పేరుతో వ్యాప్తిలో వినిపిస్తూ ఉంది. వాస్తవానికి దానిలో ఉప్పు కారాలు వేయరండి. ఎందుకంటే జీవితంలో ఉప్పు కారాలు ఉండాలని ఎవరు కోరుకోరు. కష్టాలు రావాలని ఎవరు కోరుకోరు. ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి దాంట్లో ఆ పదార్థాలు ఉండవు అన్నమాట. అన్నింటికంటే ముఖ్యంగా ఉగాది పచ్చడిలో వేయవలసింది ఘృతం, అంటే ఆవు నెయ్యి. దేశీయ ఆవు నెయ్యి మనం వినియోగించినట్లయితే అది ఆరోగ్యానికి సంబంధించింది. అది వేస్తేనే ఘృతం అమృతం, అది అమృతతుల్యం అవుతుంది. కాబట్టి ఉగాది పచ్చడి చేసుకున్నాక అందులో కాస్త నెయ్యి వేసి భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇది రోజు ప్రారంభించడం. ఇక పంచాంగ శ్రవణం చేయాలి కదా. ఆ పంచాంగ శ్రవణంలో ఏమేమి ఉంటాయి అంటే, పంచాంగము అంటే 5 అంగములు, కాలానికి ఉన్న 5 అంగాలు. ఏమిటవి? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 తెలుసుకోవడం వలన ఏ సమయంలో ఏది చేయాలి అనే విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ దుర్ముహూర్తాలు, వర్జ్యాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి ఈ నక్షత్రాల్లో భాగంగానే ఉంటాయి కాబట్టి, వారాల్లో భాగంగా ఉంటాయి కాబట్టి అవి కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా తెలుసుకునేటప్పుడు ఈరోజు తెలుసుకోవాల్సిన వాటిల్లో ప్రధానంగా వారం, వారాధిపతి, ఆ వారాధిపత్యం వచ్చినందువలన వచ్చే ప్రయోజనాలు, ఏ ఫలితాలు వస్తాయి అనే విషయాలు అక్కడ మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈరోజు మంగళవారం అయింది. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. అందరికీ తెలిసిన విషయమే. కుజుడికి ఉన్న లక్షణాలు ఏమిటి అంటే, కొంచెం కోపం ఉంటుంది, కటువుగా ఉంటాడు, గాంభీర్యంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, అందరినీ శాసించే లక్షణం కలిగి ఉంటాడు, సేనాధిపతిగా ఉంటాడు, రక్షణ కలిగిస్తాడు, రక్షకభటుడి స్థానంలో ఉంటాడు. ఇలాగా కుజుడుకున్న లక్షణాలు ఉన్నాయి కదా. ఆ లక్షణాలని ఈ సంవత్సరంలో మనకి విశేషంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనకి సంవత్సరం పేరు కూడా క్రోధినామ సంవత్సరం అయిందనమాట. ఈ రోజున పాడ్యమి రాత్రి 8:33 వరకు ఉంది. రేవతి నక్షత్రం ఉదయం 7:32 పూర్తయి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతోంది. యోగము వైధృతి యోగము, అలాగే కరణము కింస్తుఘ్న కరణము. దుర్ముహూర్తం 8:36 ఉదయం నుంచి 9:25 వరకు ఉంది. మరలా రాత్రి 11:07 నుంచి 11:50 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 1:30 ప్రారంభమవుతోంది. అర్ధరాత్రి 2:56 పూర్తవుతోంది. ఈ సమయాలు దేనికోసం తెలుసుకోవడము అంటే, ఆ సమయంలో ఏదో కొంచెం లేవడం ఆలస్యంగా లేచానండి, రాత్రి ఏదో పని వచ్చిందండి లాంటి భావాలు ఏమైనా ఉంటే, ఒకవేళ ఆలస్యంగా లేచి ఉన్నట్లయితే ఆ లేచినప్పుడు కూడా ఈ ఉదయకాలంలో మనకి దుర్ముహూర్తం 8:36కి ప్రారంభం అవుతోంది. ఆ సమయంలో రోజుని ప్రారంభించకూడదు. అంటే ఏదైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఆ సమయంలో ప్రారంభించకూడదు అన్నమాట. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ విషయాలు మనం ప్రత్యేకించి తెలుసుకోవాలి. ఇక ప్రత్యేకించి ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు నవనాయక నిర్ణయము అని చేస్తారు. ఈ నవనాయక నిర్ణయం అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, వారాధిపతిని ఇలాగ ఆధిపత్యాలు ఏవైతే వస్తాయో ఆ ఆధిపత్యాల వలన నవనాయక నిర్ణయం అనేది ఏర్పడుతుంది. క్రోధినామ సంవత్సరానికి వారానుగుణంగా చూసినప్పుడు రాజు కుజుడయ్యాడు, అలాగే మంత్రి శని అయ్యాడు, సేనాధిపతి శుక్రుడయ్యాడు, సస్యాధిపతి కుజుడయ్యాడు, ధాన్యాధిపతి రవయ్యాడు, అర్ఘాధిపతి శుక్రుడయ్యాడు, మేఘాధిపతి శుక్రుడయ్యాడు, అలాగే రసాధిపతి గురుడయ్యాడు, నీరసాధిపతి కుజుడయ్యాడు. వీటి ఫలితాలు మనం నెమ్మదిగా తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరానికి ప్రధానంగా కొన్ని ఫలితాలు ఉంటాయనుకున్నాం కదా.
ఏమిటా ఫలితాలు అంటే ముఖ్యమైనవి మనం తెలుసుకోవాల్సినవి ఏమిటి అంటే, కుజుడిని ఏ ఏ విషయాల్లో చాలా ప్రధానంగా మనం చూస్తూ ఉంటామో జీవితంలో జాతకం పరిశీలించేటప్పుడు, ఆ విషయాల్లో మనకి కుజుడి యొక్క ప్రభావాలు కొంచెం తీవ్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో భార్యాభర్తల మధ్యన అపార్థాలు ఎక్కువగా వస్తూ ఉండడము, అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉండడము, పరస్పరము ఆ వైరుధ్యాన్ని ప్రదర్శించటము అనే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తెలిసిన వారు అంటే చిన్నపిల్లలకు చెబుతూ ఉంటాం కదా, పెట్టకరా ప్లగ్లో వేలు పెడితే షాక్ కొడుతుంది అని చెబుతూ ఉంటాం. వాళ్ళకి తెలియదు, కానీ చెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వాడు పెట్టే ప్రయత్నం చేయడు, అవగాహన ఉంటుంది కాబట్టి. అయినా సరే కాదు నేను పెట్టి తీరుతాను అంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో ఈ సమస్యలు ఉన్నాయి అని గుర్తించినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండి అభిప్రాయ భేదాలు రాకుండా ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది. ఇది కేవలము భార్యాభర్తల వరకు మాత్రమే పరిమితం కాకుండా అధికారుల మధ్యన కూడా, అంటే రాజకీయ నాయకులు పరస్పరము, అధికారులకి రాజకీయ నాయకులకి మధ్య ఈ పరస్పరము కూడా కొంత వైరుధ్య భావం ఏర్పడే లక్షణం కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది అంటే, సేనాధిపతి కొంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎవరైనా స్వార్థంతో వ్యవహరించినట్లయితే దాన్ని హర్షించే లక్షణం సేనాధిపతికి ఉండదు. ఆ కారణం చేత స్వార్థ చింతనతో ఉన్నవారిని నియంత్రించడం కోసం ఆ కోపాన్ని ప్రదర్శించడం అనేది అవసరమవుతుంది. మనమైనా చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లోనూ, మన పిల్లలే గమ్మున ఏదైనా తప్పు చేస్తూ ఉంటే కోపం ప్రదర్శిస్తాం, కోపం నిజంగా తెచ్చుకోము. ఎందుకు? ఆ క్షణంలో ఆ లక్షణాన్ని ఆ ప్రవర్తనని నియంత్రించడం కోసం. కాబట్టి ఆ కోపాన్ని ప్రదర్శించడం వరకే ఉండాలి తప్ప ద్వేషాన్ని పెట్టుకోకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకుని తగినట్టుగా ప్రవర్తించాలి. అతి ప్రధానంగా ఈ ఘర్షణాత్మక స్థితిని దేనికోసం మనం దూరం చేసుకోవాలి అంటే, మన జీవన కాల పరిమితి మామూలుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పినట్లయితే ఒక 120 సంవత్సరాలు. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితులను అనుసరించి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా 50 ఏళ్ళ నుంచి 70-80 ఏళ్ల మధ్యలో చాలే ఇంకా జీవితం ఎందుకంటే బతకడం అనవసరం అనే స్థితికి తెచ్చేసుకుంటున్నాము. అలాగే కాలమాన పరిస్థితుల్లోనూ ఆహారపు అలవాట్ల వలన, చుట్టూ ఉన్న కాలుష్యం వలన ఆ ప్రమాణం కూడా తగ్గిపోయి 70తోనో 60తోనో కూడా మూసిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంత తక్కువ కాలంలో ఒక 20 ఏళ్ళేమో చిన్నతనంలో గడిచిపోతుంది సుమారుగాను. మరి ఇలా చిన్నతనంలో ఆ సమయం గడిచిపోతే ఎంత మిగిలింది? 50 ఏళ్ళు. దాంట్లో సగమేమో నిద్రకి వెళ్ళిపోతుంది, అంటే 25 ఏళ్ళు. 25 ఏళ్ళలో సగం సమయం పైన మనం ఏవో పనుల మీద తిరుగుతూ ఉంటాము. ఏదో కాసేపు మన వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. ఆ కాస్త సమయాన్ని కూడా పాడు చేసుకోవడం దేనికి? అవసరం లేదు కదా. ఘర్షణ అవసరం లేదు కదా. ఎందుకండి ఇంతలా ఆలోచించడం, లెక్కలేయడం, నిమిషాలు లెక్కలు అంటే, మనం మనకి ఉన్న ఈ 120 సంవత్సరాల్లోనూ సగం సంవత్సరాలు మాత్రమే బతికే ప్రయత్నం చేస్తూ ఉంటే, లౌకిక జీవనం కోసం, బతుకు తెరువు కోసం నానాకంతాలు పడుతూ ఉంటే, మరి బ్రహ్మగారికి కూడా ఆయుర్దాయం ఉందండి. ఆ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం యొక్క పరిమితి చూస్తే, ఆయన చేసే పనులు ఏమిటి అని పరిశీలిస్తే మనకి ఏమిటి, ఇన్ని సంవత్సరాలు బతుకున్నాడు, ఆయన చేసే పని ఏమిటి, ఏమి చేయట్లేదా అనిపిస్తుంది అనమాట. అదేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఏమిటంటే, మనకి మన సంవత్సరాలు తెలుసు కదండి. 1 సంవత్సరం, 2 నెలలు, 3 నెలలు ఇలా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. అలాగా మనకి ఒక యుగం పూర్తవడానికి, మన కలియుగం పూర్తవడానికి 4,32,000 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. దాంట్లో 5,000 దాటిన తర్వాత 124, 125 ఈ సంఖ్యల్లో ఉన్నాం ఇంకాను. ఇటువంటి పరిస్థితుల్లో మనకి బ్రహ్మగారి ఆయుర్దాయం చూస్తే, కలియుగం 4,32,000 సంవత్సరాలైతే దానికి ద్వాపర యుగం ఏమో 2 త్రేతాయుగం 3 కృతయుగం 4 మొత్తం అన్నీ కలుపుకుంటే ఒక మహాయుగము అని పిలుస్తాం. ఈ మహాయుగానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే 43,20,000 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఈ 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం అయితే, అటువంటి మహాయుగాలు ఒక 71 మాత్రమే పూర్తయితే ఒక ఇంద్రుడు పదవీ విరమణ చేస్తాడు. అటువంటి ఇంద్రులు ఒక 14 మంది
వెడితే అంటే పదవి విరమణ పూర్తయితే బ్రహ్మగారికి ఒక పగలు పూర్తవుతుంది రండి. అటువంటి ఇంద్రుడు ఇంకో 14 మంది వెళ్ళిపోతే ఒక రాత్రి పూర్తవుతుంది. అంటే 28 మంది ఇంద్రుల యొక్క పదవీ కాలం పూర్తయ్యేటప్పటికి బ్రహ్మగారికి ఒక రోజు పూర్తవుతుందన్నమాట. అటువంటివి మనకున్న రోజులుగానే లెక్కేసుకుందాం, 365 రోజులు. అలాంటి 365 రోజులు ఉన్న ఒక సంవత్సరము, అటువంటి సంవత్సరాలు ఒక 100 వేసుకుంటే బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం అది అని చెబుతారనమాట. అంతటి బ్రహ్మగారు ఏం చేస్తున్నారు అంటే భగవతత్వం తెలుసుకోవడం కోసము నిరంతరము కూడా తపస్సులో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి తపస్సులో నిమగ్నమై ఉంటే సంపాదన ఎవరు సంపాదిస్తారండి, ఇంట్లో పిల్లల్ని ఎవరు పోషిస్తారండి అంటే తపస్సు అనేది మనము మనసులో చేసేది. ఏ పని చేస్తూ ఉన్నా చాలామంది వాళ్ళని వాళ్ళు పరిశీలించుకుంటే కొంతమంది మేము నాన్ వెజిటేరియన్ తినవండి, మేము గుడ్లు తినవండి, లేకపోతే మేము చాలా ఎవరిని ఎప్పుడు ఏ మాట అనవండి, చాలా సౌమ్యంగా ఉంటామండి, ఇలాగా కొన్ని సంలక్షణాల గురించి చెబుతూ ఉంటారు. కొంతమంది ఏమో నాకు చాలా కోపం ఎక్కువ అండి, నేను ముక్కుసూటిగా మాట్లాడతానండి, నిజాయితీగా ఉంటానండి, ఉన్నట్టు మాట్లాడేస్తానండి అని కొన్ని లక్షణాలు చెబుతూ ఉంటారు. ఈ లక్షణాల యొక్క ప్రయోజనం ఏమిటి అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకు అంటే మనము మనసుతో ఏదైతే మంచిగా ఉండాలి అని అనుకుంటామో లేదా నిజాయితీగా ఉండాలని ముక్కుసూటిగా ఉండాలని ఆలోచిస్తామో దాని యొక్క ప్రయోజనము ఎదుటివాళ్ళు మన యందు ఒక అనుకూలమైన భావన పుట్టడం కోసము అని అపోహపడుతూ ఉంటాం. వాస్తవానికి మంచి పని చేసేవాడిని విమర్శించే వాళ్ళు ఉంటారు, చెడ్డ పని చేసేవాడిని విమర్శించే వాళ్ళు ఉంటారు. మంచి పని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకురా నీకు వచ్చిన పని ఇది, అనవసరంగా సమయం అంతా వృధా చేసుకుంటున్నావు అని అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే స్వార్థంతో ఆలోచించే లక్షణం జీవితంలో కొంత అవసరము అని వాళ్ళ అనుభవంలో వాళ్ళు పొంది ఉన్నారు కాబట్టి. సరే, వాళ్ళని తప్పట్టొద్దు. అలా పట్టకుండా నా సమయాన్ని నేను సద్వినియోగం చేయడం అంటే అసలు ఏమిటి అని ఆలోచిస్తే నా కోసం నా సమయాన్ని వినియోగించుకోవడం, నా కుటుంబం కోసం నా సమయాన్ని వెచ్చిస్తున్నాను అంటే నేను వెచ్చించమన్నానా అని వ్యాస మహర్షి విషయంలో ఆ ప్రశ్న వచ్చేసింది. నా కోసం నేను సమయాన్ని వెచ్చించుకోవడం వేరు, నా కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించడం వేరు. నా కుటుంబం కోసం నేను సమయాన్ని వెచ్చిస్తున్నాను అనే మాట వచ్చినప్పుడు నేను వెచ్చించమన్నానా, నేను ఈ పాపకర్మ చేయమన్నానా అని వాల్మీకి విషయంలో అంతకుముందే మనకి ప్రశ్న వచ్చిందన్న విషయం తెలుసు. మరి వాళ్ళ కోసం ఎందుకు సమయాన్ని వెచ్చించాలంటే మన కర్తవ్యం, మన ధర్మం కాబట్టి వెచ్చించాలి. తప్పించి అనుబంధం ఏర్పరచుకోవడం కోసం ప్రయత్నం చేస్తే అది బాధాకరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం శ్రమపడుతుంటే సమయం వృధా చేస్తున్నా, ధనం వృధా చేస్తున్నా చూస్తే మన వాళ్ళే అయినప్పటికీ కోపం వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చేసే పని సన్మార్గంలో ఉండి మోక్షం కోసం తప్ప ఇంకా దేనికోసము ఈ పని చేయట్లేదు అనే భావన పొందగలిగేలాగా ఉండాలి. అంటే ఉదాహరణకి ఏ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ఉద్యోగం ఎందుకు చేయాలి, ఇంకో ఉద్యోగం ఎందుకు చేయకూడదు అంటే నా మనోభావాన్ని బట్టి అది నేను ఎన్నుకున్నాను అన్నమాట. ఆ మనోభావాన్ని సరైన వైపు తీసుకెళ్ళాను అనుకోండి, అందరం అలాగే తీసుకెళ్ళాం అనుకోండి, ఏదో నామకా వాడు అక్కడ కూర్చుంటారు, మనం నిజాయితీగా ఉంటే వాళ్ళకి అవసరం పడదు, వాళ్ళు మనల్ని చూడవలసిన అవసరం వాళ్ళకి ఉండదు. అలాగా మనము ఈ జీవితాన్ని గడుపుకోవడానికి ఈ కాలం యొక్క అవగాహన చాలా చాలా అవసరం అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి వ్యక్తి కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే రాబోయే సమయం ఎటువంటి పరిస్థితుల్ని మనకు కల్పిస్తోంది అనే విషయం తెలియాలి. ఆ పరిస్థితిని ముందుగా తెలుసుకుంటే ఏమవుతుంది, ఎదురుగుండా మనిషి వస్తున్నాడు, ఏదో కొంచెం నాకు అందులో అతని యొక్క ముఖ కవళికలు ప్రవర్తన కొంచెం తేడాగా కనిపిస్తోంది, కొట్టేలా ఉన్నాడు అనిపించింది, నేను తిరిగి కొట్టలేను, తప్పించుకునే అవకాశం లేదు అన్న పరిస్థితిలో కనీసం ఆ దెబ్బని గట్టిగా తగలకుండా ఉండడం కోసం పళ్ళు బిగబెడతాను. బిగబెడితే ఏమైంది, దెబ్బ నెమ్మదిగా తగిలింది. నిజంగా కొడితేవాడు ఆ దెబ్బ యొక్క ప్రభావం మన మీద లేకుండా జాగ్రత్త పడగలిగాము. అదే మనకి జ్యోతిష శాస్త్రం ఇచ్చే ప్రయోజనం. రాబోయే కాలంలో మంచి చెడులను చెప్పినప్పుడు, చెడు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడము, మంచి జరుగుతోందన్నప్పుడు దాన్ని అనుభవించడానికి సద్వినియోగం చేసుకోవడానికి తగిన ప్రయత్నాలు చేయడము అనేవి ప్రధానం. కాబట్టి ఆ రాబోయే కాలాన్ని చెప్పగలిగేది కేవలం జ్యోతిష శాస్త్రమే. కాబట్టి
దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాము నవనాయక నిర్ణయం. ఈ నవనాయక నిర్ణయంలో ప్రధానంగా రాజు విషయం చెప్పుకున్నాము. ఈ రాజు కుజుడైనందువలన నాయకుల్లో ఐక్యత తక్కువగా ఉంటుంది. ఇద్దరు మాట కలిసిపోతే ఇద్దరు కలిసి స్వార్థ చింతనతో కూడి ఉన్నట్లయితే అది సమాజానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి ఆ వైరుధ్యం ఉన్నందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎవరో తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలా తప్పులు చేసినప్పుడు దానికి తగిన దండన కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే దొంగతనాలు, ఇతరుల యొక్క సొమ్ముని ఆశించటము, స్వార్థము లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సామాజికంగా. అవి నియంత్రణలో ఉండడానికి కూడా తగిన జాగ్రత్తలు కనిపిస్తూ ఉంటాయి. అవి విజయవంతంగా దానిలో మనం అనుకోవడం సాధించగలుగుతాము అని చెప్పుకోవచ్చు. అలాగే వర్షం బాగుంటుంది. ఆహార పదార్థాలు అనుకూలంగా అందుబాటులో ఉండడం కష్టమైనందువలన, అంటే ఆహారం సమృద్ధిగా ఉంటుంది కానీ అందుబాటులో ఉండడం కష్టం అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ధరలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. మంత్రి శని అయ్యాడు. ఆ కారణంగా కొన్ని పంటలు, నల్లరేగడి మొదలైనటువంటి భూముల్లో పండే పంటల విషయంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటువంటి విషయాల్లో మనకి కొంత తక్కువగా పంట కనిపిస్తోంది. అలాగే ఆలోచనలో కూడా ఇంతకుముందు మనం అనుకున్నాము స్వార్థ చింతన కనిపిస్తూ ఉంటుంది. మంత్రి అనేవాడు ఎప్పుడు కూడా సరైన ఆలోచన చేయాలి, రాజుకి సరైన సలహా ఇచ్చేవాడుగా ఉండాలి. కాబట్టి మంత్రివర్గం విషయంలో కొంచెం ఆచితూచి ఉండవలసిన అవసరం కనిపిస్తోంది రాజుకి. సేనాధిపతి శుక్రుడయ్యాడు. ఈ సేనాధిపతి శుక్రుడైనందువలన స్త్రీ సంబంధమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అనే లక్షణం కనిపిస్తుంది ఈ సంవత్సరము అని చెప్పుకోవచ్చు. అలాగే శాంతి భద్రతల విషయంలో జాగ్రత్త ఎక్కువగా వహిస్తారు. సస్యాధిపతి అంటే పంటలకి వాటికి అధిపతి ఈ కుజుడయ్యాడు. దానివలన ధాన్యాలు, ముఖ్యంగా ఎర్రరేగడి భూములు మొదలైనటువంటి వాటిలో పండే ధాన్యాలు అధికంగా అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. ధాన్యాధిపతి రవి అయ్యాడు. ఆ రవి ధాన్యాధిపతి అయినందువలన పంటలు కొంత తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే అనవసరమైన భయాలు కొంత కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆహార సంబంధమైన దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాల యొక్క ప్రభావం వలన మనసు కొంచెం చికాగ్గా ఉంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితులను అధిగమించాలి అంటే ఆహార సంబంధమైన దోషాలు లేకుండా చూసుకోవాలి. ఏమిటి ఆహార సంబంధమైన దోషాలు లేకుండా చూసుకోవడము అంటే, పంట పండించే రైతు మందులు వేసి పండించడం వలన, అక్కడ ఉన్న జీవుల్ని హింసించడం వలన వచ్చే ప్రయోజనాన్ని ఆశిస్తూ ఉంటే, ఆ జీవహింస అనే లక్షణం వలన వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ జీవహింస లేకుండా ఉండే మార్గాల్ని అనుసరించవలసిన అవసరం ఈ సంవత్సరం చాలా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఆహార సంబంధమైన విషయాల్లో అడల్ట్రేషన్స్ జరుగుతున్నాయి అనే విషయాన్ని తరచుగా ప్రసార మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాము. అటువంటి స్థితుల్ని అధిగమించడానికి ప్రభుత్వం కూడా కృషి ఎక్కువగా చేయవలసిన అవసరం ఈ సంవత్సరం కనిపిస్తోందని చెప్పవచ్చు. తర్వాత మేఘాధిపతి శుక్రుడయ్యాడు. గో క్షీర సంపద చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో మనకి క్షీర సంపద బాగుంటుంది. అలాగే ఆహార సంపద కూడా బాగుంటుంది. దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు ఆరోగ్యాన్ని కూడా పొందుతూ ఉంటారు. అలాగే వర్షము ఎక్కడ అవసరమో, ఎంత అవసరమో అంత కురవడంతో ఎక్కువ అనుకూలతను సాధించగలుగుతూ ఉంటాం సహజంగాను. ఈ విషయాల్లో కొంత లోపాలు కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో ఆ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. దాన్ని అధిగమించడం కోసం, దేశం సుభిక్షంగా ఉండడం కోసం రామరాజ్య స్థాపనకు ప్రయత్నం చేయాలి. రామరాజ్య స్థాపన అంటే ఏమిటి అంటే, ప్రధానంగా మనం చేయగలిగేది ఏమిటి దాంట్లో అంటే, ఈ నవరాత్రులు పూర్తవడంతోనే నవమి నాడు కళ్యాణం పూర్తి చేసుకున్న తర్వాత దశమి నాడు రాముడికి పట్టాభిషేకం చేయాలి. ఈ సంకల్పం అందరూ అన్ని ఆలయాల్లోనూ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరి చేత కూడా ఈ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేలాగా చేయగలిగితే ఆ సంకల్ప ప్రభావం వలన రామరాజ్యం ఏర్పడి దేశం సుభిక్షంగా ఉంటుందన్నమాట. తర్వాత రసాధిపతి గురుడయ్యాడు. కాబట్టి వృక్ష సంపద బాగుంటుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. తగిన న్యూట్రిషియస్ ఫుడ్ అంటాం కదండి, అది చాలా ఆరోగ్యాన్ని అందించేదిగా ఉంటుంది. అటువంటి ఆహారాన్ని అందరికీ అందించడం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి.
నీరసాధిపతి కుజుడయ్యాడు. కాబట్టి రాగి, పగడము, బంగారము, అగరు, కుంకుమ, రక్త చందనాలు ఇటువంటి ఎర్రటి వస్తువులు సమృద్ధిగా లభిస్తాయి. అండి బంగారం ఎర్రటి వస్తువు ఏమిటండి అంటే ఇక్కడ బంగారము ఆరోగ్యానికి సంబంధించింది. కాబట్టి ఈ బంగారం యొక్క వృద్ధి కూడా కనిపిస్తోంది. అలాగే బంగారం యొక్క రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక మకర సంక్రాంతి పురుష లక్షణము. ఈ మకర సంక్రాంతి పురుష లక్షణము గమనిస్తే మహోదరుడు అనే పేరు కలిగి ఉన్నాడు. మారేడు దళం యొక్క నీటితో స్నానం చేస్తున్నాడు. అంటే మారేడు దళాలు ఉంచిన నీటితో స్నానం చేస్తున్నాడు అనమాట. అలాగే ఎర్రటి వస్త్రాలు ధరించాడు. చందనము గంధము పూసుకొని ఉన్నాడు. ముత్యాలతో కూడిన ఆభరణాలను ధరించి ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆభరణాలు దొరకడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. ప్రయాణాలు చేస్తూ క్రోధంగా ఉన్నాడు. ప్రధానంగా దక్షిణ దిక్కు వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దక్షిణాది ప్రాంతాల్లో కొంత చికాకులు సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ క్రోధిగా ఉన్నాడు కాబట్టి క్రోధినామ సంవత్సరం కాబట్టి అటువైపు ఈ రకమైన ఘర్షణలు ఎక్కువగా ఉండే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భయాలు ఎక్కువగా ఉంటాయి. కొంత ఆరోగ్య విషయంలో కూడా భంగం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, ఆరోగ్యానికి ఉపకరించే అన్ని విధానాలు అంటే ఆహార విషయంలో కావచ్చు, వైద్య విషయాల్లో కావచ్చు, వ్యాయామాల విషయంలో కావచ్చు, నిత్యము మన యొక్క జీవన విధానంలో కావచ్చు తగిన మార్పులను తెచ్చుకోవడం చాలా చాలా అవసరం. మనము అందరము ఎదురు చూసే రాశి ఫలితాలు ఏమండి? ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా సామాజికంగా అందరికీ ఉపయోగపడేవి. నాకు ఏమిటి ఉపయోగము అనే స్వార్థ చింతన ప్రతి ఒక్కరికి ఉండాలి, సందేహం లేదు. స్వార్థం లేకపోతే కోరిక పుట్టదు. కానీ పుట్టవలసిన కోరిక దేనికోసం పుట్టాలి అంటే మోక్షం కోసం పుట్టాలి. కాబట్టి అటువంటి కోరిక కలగడానికి ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు. భాస్కరుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి నిత్యము సూర్యనారాయణ స్మరణ చేయడం అనేది చాలా ప్రధానము. అలాగే మనకి సూర్యాష్టకంలో మాట చెబుతారు. ఏమిటి అంటే మనము నిత్యము సూర్యోపాసన చేస్తూ ఆదివారం నాడు స్త్రీ తైల మధు మాంసాని, ఈ స్త్రీ భోగము తైలము వాడటము అంటే నువ్వుల నూనె వాడడం అనమాట, మధు అలాగే మాంసం, ఈ పదార్థాలని ఏ త్యజంతి రవేదినే ఆదివారం నాడు ఎవరైతే విడిచిపెడతారో వారు నిరంతరము కూడా ఆరోగ్యంతో ఉంటారు. రాబోయే 7 జన్మలు కూడా అనారోగ్యము లేకుండా ఉంటారు అని చెబుతున్నారు. ఏ కారణం చేతనో బ్రిటిషు వారి యొక్క పరిపాలన అనంతరము ప్రత్యేకించి ఆదివారం నాడే సెలవు ఇవ్వడం, ఆదివారం నాడే ఈ రకమైన సౌలభ్యాల్ని పొందడానికి ప్రయత్నం చేయడము అనే లక్షణం బాగా అలవాటైంది. దాన్ని కొంత మార్చుకున్నట్లయితే అది మన ఆలోచన విధానానికి అలాగే మన ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. కాబట్టి ఆదివారం నాడు విడిచిపెట్టడము అనే విషయాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. స్వార్థం అనేది మోక్షం సంపాదించడం కోసం ఉండాలి. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఉంటాయి. కామం అంటే కోరిక, ఇందులోనూ కామం ఉంది. అలాగే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్వేద పురుషార్థాలు, వాటిలోనూ కామం ఉంది. కోరికని మనం తీర్చేసుకోవడం కోసమే పుట్టాం. గత జన్మల్లో సంకల్పాలే కోరికలు, అవి తీర్చేసుకోవడం కోసమే పుట్టాం. ఇప్పుడు ఆ కోరికల్ని మళ్ళీ కొత్తగా పుట్టించుకునే ప్రయత్నం చేయడం మానేసి ఉన్న కోరికలు ఏవైతే సహజసిద్ధంగా వస్తూ ఉంటాయో, అవసరాలుగా కనిపిస్తుంటాయో వాటిని నెరవేర్చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలా కాకుండా కొత్తగా పుట్టించుకున్నాం అనుకోండి, ఎలా వస్తాయి, ఎలా పుడతాయి అంటే వాడెవడో మంచి కారు కొనుక్కున్నాడు, ఇంకోడెవడో మంచి ఇల్లు కొనుక్కున్నాడు, ఇంకోటికెవడో మంచి ఉద్యోగం ఉంది. ఇలాగా వేరు విషయాల్ని పరిశీలించి అవి కావాలి అని కోరుకుంటే అది కొత్తగా పుట్టే కోరిక అనమాట. మనలో సహజసిద్ధంగా ఉండే లక్షణం ఏదైతే ఉంటుందో అది ఆ రకంగా వచ్చే కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సహజంగా తీర్చేసుకుంటూ ఉంటే ఇబ్బంది లేదు. అలాగా అటువంటి కామమునకు ధర్మము అనుబంధం కావాలి. ధర్మబద్ధం కాని దాని వైపు మనం పెడుతూ ఉంటే దాని నుంచి బలవంతంగా మనమే వెనక్కి లాక్కోవాలి. అలా లాక్కున్నప్పుడు ధర్మ అర్థ కామ మోక్షం
కామం తర్వాత మోక్షం వస్తుంది. లేకపోతే అక్కడి నుంచి ఆ దారి తప్పి కామక్రోధాది అరిషడ్ వర్గాల్లోనూ పడిపోతే మళ్ళీ వెనక్కి రావడం కష్టమైపోతుంది. కాబట్టి కోరిక అనేది ధర్మబద్ధమై ఉండాలి. ఆ కోరిక తీర్చుకోవాలని సంపాదన ధర్మబద్ధంగా ఉండాలి. ఏమండి ధర్మము అవన్నీ ఈ కాలంలో ఏం నడుస్తాయండి, ఎక్కడ నడుస్తాయండి, కుదురుతుందా అంటే మన మనసు ప్రధానము. మన మనస్సుతో ఎదుటి వాళ్ళకి హాని కలిగించకూడదు, ధర్మ ప్రకారం ఉండాలి అని మన ఆలోచన చేస్తూ ఉంటే దానికి తగినట్టుగా అవసరాలు మనకి కనిపిస్తూ ఉంటాయి, అనుకూలతలు వస్తూ ఉంటాయి. మనం చేయడమే కుదరదులే అని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే దానికి తగినట్టుగానే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ముందు సంకల్పం సరిగా ఉండాలి. ఆ సంకల్పం సరిగా ఉండడం కోసం మన ఆలోచన నియంత్రించుకోవడం కోసమే ఈ రాశి ఫలితాలు అనేవి తెలుసుకోవడం. మేషాదిగా రాశులు మనకి వేరు వేరు విషయాలని చెబుతూ ఉంటాయి. ఆ విషయాల్లో ప్రధానంగా మనం ఆసక్తి చూపించేది మనకు ఉండే గౌరవము, కీర్తి ప్రతిష్టలు, అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనే విషయాల్లో ప్రధానంగా చూస్తూ ఉంటాము. ఆ విషయాలను పరిశీలించుకుంటే మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఆదాయం బాగుంది, వ్యయం అంతకంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయత్నం చేయాలి. ఏ బంగారం పైన పెట్టుబడి పెట్టడమో, లేకపోతే భూమి పైన పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా ఉండడమో, ఇలాంటివి చేస్తూ ఉంటే అవి దీర్ఘకాలికమైన ప్రయోజనాలను ఇస్తూ ఉంటాయి. అలా కాకుండా వ్యాపారాల్లో పెట్టే ప్రయత్నం చేస్తే అవి నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్త అవసరం అవుతూ ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానం 3. రాజపూజ్యం బాగుంది, అవమానం కూడా సుమారుగా దగ్గరగా ఉంది. కాబట్టి అవమానము అన్నదాన్ని మనము అవమానంగా భావించకుండా మనకు వచ్చే పాఠము అనుకుంటే అటువంటి పరిస్థితులను మళ్ళీ ఎదుర్కోకుండా ఉండడం కోసం ఇతరులని చూసి ఇతరుల ప్రవర్తనలో ఏ లోపాలు ఉన్నాయో మన దగ్గర లేకుండా చూసుకుంటూ ఉంటాము. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి స్వీయ అనుభవంకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతరుల అనుభవాన్ని కూడా మనం స్వీకరించే ప్రయత్నం చేయవచ్చు. దీనిలో ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే మాట విలువ తగ్గకుండా చూసుకోవాలి. చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఏ మాట అయినా సరే ఎదుటి వాళ్ళకి అపార్థంగా తోచకుండా చూసుకోవాలి. అలాగే చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శ్రమతో పనులను సాధించవలసి వస్తుంది. అయితే చివరికి విజయాన్ని సాధించినా శ్రమ బాగా కనిపిస్తోంది. కాబట్టి దానికి తగినట్టుగా విశ్రాంతికి కూడా ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. అలాగే పనుల్లో విజయాలు నిదానంగా సాధించుకోగలుగుతారు. వైద్యులకు సంబంధించిన వైద్య రంగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరడము లేదా కొత్త ప్రదేశాలకి ఉద్యోగంలో బదిలీలు రావడము ఇలాంటివి అనుకూలమైన ప్రభావాన్ని ఇస్తూ ఉంటాయి. సినీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కళాకారులకు వృద్ధి కలుగుతుంది. ప్రధానంగా రాజకీయ అలాగే పరిపాలక వర్గంలో ఉన్నవారికి సామాజికంగా గౌరవం పెరిగే లక్షణం కనిపిస్తోంది. మనము కోపం అనే లక్షణం చెప్పుకున్నాం, కానీ ఆ కోపం సామాజిక ప్రయోజనం కోసం కావడం వలన వారి మీద గౌరవం పెరుగుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మేషరాశిలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారికి ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తోంది అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. వృషభ రాశి, ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు మనము దీర్ఘకాలికమైన పెట్టుబడులకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయోజనం కోసం కృషి చేయాలి. అలాగే ధనము సద్వినియోగం కావడం కోసం, శ్రమ కాలము ధనం సద్వినియోగం కావడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచిది. దీనికి రాజపూజ్యం 7, అవమానం 3. గౌరవం బాగుంది. గౌరవం ఉన్నవాళ్ళు ఆ గౌరవం తగ్గకుండా ఉండడం కోసం ఇంకాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అవమానం తక్కువగానే ఉన్నా ఆ అవమానాలు కూడా ఏ కల్లోనో తీరిపోయాయి, లేకపోతే ఎవరికి కనిపించకుండా జరిగిపోయాయి అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకాస్త సౌకర్యంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. దాన్ని అధిగమించలేని పరిస్థితిలో ఉంటే. కాబట్టి అధిగమించే ప్రయత్నం చేయాలి అంటే మానవ ప్రయత్నంగా చేయవలసింది భగవద్ ఆరాధన. తర్వాత వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఫలితాలను బాగా ఇస్తూ ఉంటాయి. అయితే ఆ ఫలితాలు కొంచెం తక్కువ ప్రయోజనాన్ని కలిగించేవిగా కనిపిస్తున్నాయి. కొద్దిపాటి నష్టాలతో పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అన్ని రంగాల్లోనూ కూడా ఆధిపత్యం బాగుంటుంది. శుభమైన ఫలితాలను చూడగలుగుతారు. అయితే వ్యక్తిగత జీవితం విషయంలో అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ విషయంలో అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. కానీ అపార్థాలు వచ్చినప్పుడు కొంచెం సర్దుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన కోసం ప్రయత్నం చేసేవారికి
ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు అభివృద్ధి బాగుంటుంది. అనవసరమైన విషయాల్లో మనం జోక్యం చేసుకోకుండా మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోతే సమస్య ఉండదు. అలాగే గృహ సంబంధమైన విషయాల్లో కొంత మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పులు అనుకూలం అవడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 3, వ్యయం 6, రాజపూజ్యం 5, అవమానం 5. ఆదాయ వ్యయాల విషయంలో వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. ఇంతకుముందు అనుకున్నాము మనము ఖర్చు పెట్టడం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అదిగాక మనము ఖర్చు పెట్టేటప్పుడు సద్వినియోగం కావాలి అనుకుంటే దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టడమే మంచిది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 5 రెండు సమానంగా ఉన్నాయి. ఎదుటివాళ్ళకి గౌరవం ఇస్తే మనకి గౌరవం వస్తుంది. కాబట్టి గౌరవానికి మనం ప్రాధాన్యం ఇస్తున్నామా లేదా అనేది మన చేతుల్లో ఉంది. మనం ప్రాధాన్యం ఇచ్చేటప్పుడు ఎదుటివాడు కూడా ఆ గౌరవం అంది మళ్ళీ మనకి గౌరవాన్ని ఇచ్చేలాగానే మన ప్రవర్తన మనం మలుచుకోగలుగుతాం. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే వీరికి ఇబ్బందులు ఉండవు. అలాగే గౌరవం విషయంలో చేసే ఖర్చు కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. అంటే అనవసరం ఖర్చులు చేసేయడం, డబ్బులు నష్టపోవడం ఇలాంటివి కూడా గౌరవాన్ని తగ్గించేవిగా ఉన్నాయి. అసలే ఖర్చు ఎక్కువగా ఉంది అన్నప్పుడు వ్యాపారంలో పెడతానని లేకపోతే ఇంకో చోట అప్పులు ఇచ్చో సంపాదిద్దామని ప్రయత్నం చేసి లేదా ఇంకొకరికి సహాయం చేయడం కోసం ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటి సహాయం చేసే ప్రయత్నం చేయడం వల్ల మనం నష్టపోతూ ఉంటాం. కాబట్టి ఆ విషయంలో కొంచెం నియంత్రణ సాధించడానికి ప్రయత్నం చేయాలి. రావాల్సిన బకాయిలు వసూలు అవడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకుంటూ ఉండడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వీరికి అభివృద్ధి విషయంలో కొంత లోపం కనిపిస్తోంది. సహజంగా ఖర్చు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉంది అన్న సందర్భంలో ఏమవుతుంది అంటే గుర్తింపు కూడా తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోండి, ఉద్యోగానికి తగిన సంపాదన ఉండట్లేదు లేకపోతే జీతం ఉండట్లేదు అనే భావన ఏదైతే ఉంటుందో అది అవమాన భావాన్నే కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకమైన లోపాలు కూడా లేకుండా ఉండాలి అంటే ఉద్యోగంలో అనుకూలత సాధించడం కోసం శ్రీ రాజమాతంగి అయిన నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే వీరు చేసే ప్రయత్నాలు మామూలుగా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక సదవకాశం వచ్చి దాంట్లో మంచి విజయం సాధించడము అనేది కనిపిస్తుంది. అది ఎక్కువ సంతృప్తినిచ్చేదిగా ఉంటూ ఉంటుంది. అలాగే అనారోగ్య భావన ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం ఉండడం వేరు, అనారోగ్య భావన వేరు. ఈ అనారోగ్య భావన శరీరంలో నిస్సత్వం ఇస్తుంది, పని ముందరకు వెళ్ళడానికి ఆటంకాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్త పడుతూ ఉండాలి. మానసికంగా మనకి బలం ఉన్నట్లయితే, ఆరోగ్యంగా ఉన్నట్లయితే మానసికంగా, శారీరక ఆరోగ్యంలో లోపం ఉన్నా ధైర్యంగా ఉండగలుగుతాము. దానివలన విజయాన్ని సాధించడం సులువు అవుతుంది. ప్రధానంగా విద్యార్థులు ఆ మానసికమైన దౌర్బల్యానికి లోను కాకుండా ఎక్కువ జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చేస్తూ పిల్లలకు కూడా ఆ మంత్రాన్ని అలవాటు చేస్తే విద్య విషయంలో అనుకూలత వస్తుంది. అలాగే సామాజిక పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన మానసిక స్థైర్యం కూడా వాళ్ళు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు ధనార్జన నిమిత్తం ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడము, పదవుల్లో మార్పుల కోసమో లేకపోతే బదిలీల కోసమో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో అనుకూలతను సాధించాలి. చెల్లించవలసిన బకాయిలు ఏమైనా ఉంటే అవి చెల్లించే ప్రయత్నం చేయడం వలన గౌరవ సంబంధమైన సమస్యలు లేకుండా కాపాడుకోగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 బాగా మిగులుతోందండి. ఈ బాగా మిగులు ఉన్నప్పుడు బాగా దానం చేసుకోవాలి. వచ్చే సంవత్సరం మళ్ళీ అంత మిగులు ఉంటుందో లేదో తెలియదు, ఇప్పుడు దానం చేయడం కోసం ఖర్చులు పెట్టేస్తే ఎలాగా అని ఆలోచిస్తే దానం చేసిన సొమ్ము అనుభవాన్ని ఇస్తుంది. అనుభవించేద్దాము అనుకున్న సొమ్ము అనుభవాన్ని ఇవ్వకపోవచ్చు. ఉదాహరణకి కోరికలు చాలా విశేషంగా కనిపిస్తూ ఉంటాయి. ఎలాగా అంటే ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం, ఇల్లు కావాలనే సంకల్పం కంటే ఇల్లు కొనుక్కోవడం కోసం డబ్బు కావాలనే సంకల్పం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇంటి కోసం కాక ఇతరుల అవసరాల కోసం చిన్న అనుకోని ఖర్చుల కోసం ఖర్చు అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఈ కోరిక నెరవేరడం కష్టమైపోతుంది. కాబట్టి ప్రత్యక్షంగా మనకి ఏది కావాలో ఆ కోరికే కోరుకోవాలి తప్ప అనుబంధమైన కోరికలు కోరుకోకూడదు. బాగా చదువుకోవాలి దేనికోసం అండి? మంచి ఉద్యోగం రావడం కోసం. మంచి ఉద్యోగం రావడం, మంచి జీతం రావాలి. మంచి జీతం రావడం దేనికోసం? మంచి భార్య రావాలి లేకపోతే భర్త రావాలి, జీవితం బాగుండాలి. అదేదో ముందే జీవితం బాగుండాలని కోరుకుని దానికి తగినట్టుగా జీవితం ఇప్పటి నుంచి సాగిస్తే సరిపోయింది కదా. అంటే కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడవచ్చు.
ఎప్పుడో ఇవన్నీ చేసేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కాలు మీద కాలు వేసుకు కూర్చోవచ్చు కదా అంటే, అదేదో ఇప్పుడు కూడా వేసుకు కూర్చోవచ్చు కదా అంటూ ఉంటారు. అలాగా కాకుండా మనము జీవితంలో ఒక గౌరవాన్ని, ఒక స్థాయిని సంపాదించడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేయడం, మన వలన మనము ఇతరులకు ఒక ఉదాహరణగా తయారవడము లాంటివి మనకి, మనతో పాటు ఉన్న సామాజిక వర్గానికి, మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఆలోచనతో ఉండాలి. వీరికి చిన్న చిన్న నష్టాలతో బయటకొచ్చేసిన లాభాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నష్టాలు పెద్ద ఇబ్బంది పెట్టవు. దాని గురించి ఆలోచించడం మానేయాలి. చికాకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే విజయాలు బావుంటాయి. సోదర వర్గంలో పరస్పర సహకారం ఉండడం వలన ఎక్కువగా విజయం సాధించగలుగుతూ ఉంటారు. అప్పులు వసూలు చేయడంలోనూ బాగా నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు. మార్కెటింగ్ లేకపోతే ఈ వసూలు వ్యవహారాలు చూసేవారికి అనుకూలత బాగుంటుందని చెప్పొచ్చు. కొన్ని సమస్యలు మీరు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే సులువుగా పరిష్కరించబడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇతరులు కూడా మిమ్మల్ని ఏదైనా పని కోసం ఆశ్రయిస్తే వాళ్ళకి పని సులువుగా పూర్తవుతూ ఉంటుంది మీ వల్ల. అలాగే పర్యాటక రంగంలో ఉన్నవారు, అలాగే పర్యటనలు చేద్దాం అనే ఆసక్తి గల వారికి ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, ఖర్చు బాగా ఉంది. ఖర్చు ఎలాగా అవుతుంది కదా, ఆ చేసే ఖర్చుని ధార్మిక కార్యక్రమాల కోసం, దానం కోసము, లేకపోతే అన్నదానం కోసం. అన్నదానం ఎక్కడ చేయాలండి అంటే ఆలయాల్లో జరిగే అన్న సంతర్పణలు ఉంటాయి, వాటి కోసం ఇస్తే అది విశేషం. లేదా పశుగ్రాసం కోసం వినియోగించడం మరో విశేషం. లేని వారికి ఆహారం ఇవ్వడం అనేది కూడా ధర్మంలోకే వస్తుంది. అది కర్తవ్యంగా స్వీకరించి ఆ ప్రయత్నం చేయాలి. అయితే వాళ్ళని పోషించడం అనే లక్ష్యంగా వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఏమీ చేయకుండా మనకి అన్నీ సులువుగా వస్తున్నాయి అనే పరిస్థితి ఉన్నప్పుడు దానివల్ల క్రియాశీలతను కోల్పోతూ ఉంటాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెబుదాం అనుకున్నాను. ఏమిటంటే ఇది మనకి ఉద్యోగం నిమిత్తము ఏదో ఒక పని చేస్తున్నాము కదా అని చేయకుండా, చేసే పనిని సామాజికంగా మనం ఏదైనా సాధించడము, సమాజం యొక్క వృద్ధి కోసము, మన వృద్ధి కోసము కూడా తోడ్పడేలాగా ప్రయోజనాత్మకమైన పనులు చేద్దాము అని కనుక ఆలోచించినప్పుడు చిన్న చిన్న పనుల జోలికి మనం పెడుతూ ఉండం. పెద్ద పెద్ద లక్ష్యాలతో ఉండాలి. ఇప్పుడు కస్టమర్ కేర్ అనో, కాల్ సెంటర్ అనో ఇలాంటివి కొన్ని పనులు చేస్తూ ఉంటాం కొంతమంది. ఈ చేసేటప్పుడు అందులో మార్కెటింగ్కి సంబంధించినవి కూడా ఉంటూ ఉంటాయి. దానివలన సంస్థకి ప్రయోజనం కానీ మనకి ప్రయోజనం తక్కువ. ఏదో లిమిట్ సాధించేస్తే టార్గెట్ అందుకుంటే దానివల్ల ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది కదా అంటే వాస్తవానికి అంతకంటే విశేషమైన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. అది సాధించగలగాలి అంటే ఉద్యోగంలో మంచి అభివృద్ధి రావాలి. అది రావడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం చేస్తూ ఉంటే కాలం సద్వినియోగం అవుతుంది. ఆ సంకల్పంతో చేయాలి. చేసేటప్పుడు రాజపూజ్యం 1, అవమానం 5. ప్రధానంగా ఈ ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఈ అవమానాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాని నుంచి బయటికి రావడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని కనీసం రోజుకొక 1008 సార్లు చేసుకునేలాగా శ్రద్ధ చూపించి మానకుండా దీక్షగా చేస్తే మీరు కావాలనుకున్న దాన్ని సాధించగలుగుతారు. ఈ అవమాన భారం అనేది ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రాగలుగుతారు. వీళ్ళకి వ్యవహారాల్లో కొంత వ్యతిరేకతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా పని చేద్దాము అంటే అడ్డం పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మన పని వాడు చేశామని చెప్పి పేర్లు లాగేసుకునే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆందోళనలు లేకుండా చూసుకోవాలి. మాసం అంతా కూడా మనకి ప్రతి మాసంలోనూ ప్రత్యేకించి మాస శివరాత్రి నాడు అభిషేకాదులు చేస్తూ ఉంటే మనకి ఉండే దోషాలు నివారించబడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత బంధుమిత్రులందరితోనూ కూడా ఆత్మీయత, అనుకూలత పెరుగుతుంది. ఆ అనుబంధాలు జాగ్రత్తగా కాపాడుకోండి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వీరికి ఆదాయం బాగానే కనిపిస్తోంది కానీ వ్యయం ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి పెట్టుబడుల కోసం ఏ విషయాల్లో దీర్ఘకాలికమైన స్థిరాస్తుల మీద పెట్టే పెట్టుబడుల విషయంలో ఆసక్తి చూపించాలి. అనుకోకుండా వచ్చే ఖర్చుల్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్న వారు దాన ధ్యానం ఎక్కువగా చేయాలి. ఈ దాన ధ్యానం ఏంటి అంటే జనని కనక వృష్టిం దక్షిణాం తీర్పయామి. అమ్మవారికి కనక వృష్టిని దక్షిణగా సమర్పిస్తున్నాను అని భావనపూర్వకంగా మంత్రం చేయడము. కనీసం మంత్రం చేసేటప్పుడు 1008 సార్లు చేయమంటాము.
అయితే ఈ భావనపూర్వకంగా చేసేప్పుడు సమయం తక్కువ ఉన్నా సరే భావనపూర్వకంగా చేస్తే 108 సార్లు చేసినా 3 సార్లు చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది. అలా అని తక్కువ సమయం భగవంతుడి కోసం కేటాయించి పనుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తాము అంటే అది ప్రయోజనాత్మకం కాదు. కాబట్టి భగవంతుని నిమిత్తము కూడా సమయం ఎక్కువ కేటాయించడానికి ప్రయత్నం చేస్తూ భావనారూపకంగా ఈ మంత్రం చేస్తే చాలా చాలా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లోనూ అనుకూల విషయాల్లోనూ కూడా. వీరికి చేసే పనుల్లో ప్రశాంతి సౌఖ్యము ఉంటాయి. సమయానికి ఏ అవసరం ఉన్నా ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. ప్రధానంగా దగ్గర వాళ్ళు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అనుబంధాలు బాగున్నందువల్ల పనులు సానుకూలం అవుతూ ఉంటాయి. కొంచెం మానసికమైన చికాకులు ఉంటూ ఉంటాయి. కొద్దిపాటి నష్టాలతో లాభాలను కూడా బాగానే ఆర్జించగలుగుతారు. అలాగే పెద్దలతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పై అధికారులతోనో లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతోనూ సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఎక్కువగా వ్యవహరించాలి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ప్రధానంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. గౌరవ లోపం లేకుండా ప్రవర్తించాలి. ధనుర్రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి మానసికంగా కొంచెం కష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే చేసే పనులన్నీ సజావుగా సాగుతూ ఉంటే మనసు ఎందుకు చికాకుగా ఉంటుంది అంటే మనం కావాలనుకున్నట్టుగా లేకపోవడము, ఇది గతంలో లేదు కాబట్టి అని ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండడము, జరిగిన ఒక పొరపాటుని తరచుగా ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడము, ఇలాంటి వాటి వలన నిద్రాలోపం అనే లక్షణం కూడా కనిపిస్తుంది. కాబట్టి మనసుని ఆనందంగా ఉంచుకోగలగాలి అంటే నిరంతరము కూడా అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకుంటూ ఉంటే చాలా చక్కని ఫలితాలు వస్తాయి. విజయాలు తొందరగా సాధిద్దామనే పట్టుదల ఉండకూడదు. కొంచెం ఆలస్యంగా ముందరకు పెడుతూ ఉంటాయి పనులు, అయినా పర్వాలేదు, సంతృప్తికరంగా జరగడం కోసం ప్రయత్నం చేయాలి. ప్రధానంగా మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను స్వీకరించి ముందుకు పెడుతూ ఉండడం అవసరం. చాలా సందర్భాల్లో మనం చేసేసుకుందాం, వీళ్ళైతే సరిగ్గా పని చేయరు అనే భావనతో వ్యక్తులను దూరం పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది వాస్తవమే కావచ్చు, కానీ మీరు వారికి సహకరించినందువలన భవిష్యత్తులో అంటే మన అనుకూల భావన ఉంటే వారి యందు భవిష్యత్తులో ఏదో ఒక కారణం చేత వారు ఆ పని చేయడం వలనో చేయకపోవడం వలనో ఏది జరిగినా సరే అది మనకి ప్రయోజనం అందించేలాగా మార్పు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేసే పనుల్లో కూడా ఆటంకాలు సులువుగా తొలగుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ రకమైన అనుకూల ప్రతికూలతలు కూడా మనకు అనుకూలమయ్యేవిగా కనిపించేవిగా పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. అలాగే విద్యాభ్యాసంలో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన పరిస్థితులు చెప్పవచ్చు. కళలలో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధికి బాగుంటుంది. చర స్థిర ఆస్తుల్లో ఆదాయాలు బాగా ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. అంటే నా చేతిలో డబ్బు ఆడకపోయినా అవసరాలకి తగిన ఖర్చుకి డబ్బు వచ్చేస్తూ ఉంటే చాలు, పని నడిచిపోతుంది. ఈరోజు కాకపోతే రేపైనా మిగులుతుంది, పని చేయడం ముఖ్యం అని పని రాక్షసుల్లాగా పనిచేసే లక్షణము ఈ సంవత్సరం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పని ఎంత శ్రమపడి చేసినా వచ్చేది అంతే. మరి ఆ పనినే తక్కువ సమయంలో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సమస్య లేదు కదా, శరీరంలో అలసట తగ్గుతుంది కదా. కాబట్టి ఆ రకమైన ఆలోచన ప్రధానంగా చేయాలి. కారణం ఏమిటంటే ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల చేసే పనులు నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంటాయి, చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఆటంకాలను అధిగమించాలి అంటే నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి 1/2 కేజీ నువ్వులు తీసుకోవడం, శివుడికి పూజ చేయడం, ప్రతి శనివారం నాడు చేస్తూ ఉండడం, అలాగే ఆవుకు పెడుతూ ఉండడం. ఈ ప్రక్రియ చేస్తే ఈ ఆటంకాలను నివారించడంతో పాటుగా విశేషమైన పుణ్యం వస్తుంది. దానివలన సంతృప్తికరమైన జీవన విధానం బాగుంటుంది. మీరు ఎంత కష్టపడి చేద్దాము అని పూనుకున్నా కష్టం పెరుగుతూనే ఉంటుంది, ఫలితం వచ్చేది అంతే వస్తుంది. విశేషమైన ఫలితం రావడం కష్టం. కాబట్టి ఆ విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాలి, తెలివిగా ఆలోచించాలి అనే విషయం దృష్టిలో పెట్టుకుని
చేసే పనుల మీద కొంత నైపుణ్యాన్ని సాధించడము, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడము చాలా అవసరం. అనారోగ్య భావన ఎక్కువగా ఉంటుంది, మానసికమైన ఆందోళన ఉంటూ ఉంటుంది. ఇలా ఆందోళనగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో ఆటంకం వస్తే విరోధాలు పెరుగుతూ ఉంటాయి. ఆ విరోధాలు రాకుండా చూసుకోవడం చాలా ప్రధానం. ప్రయత్నపూర్వకంగా ఎక్కువ శ్రమపడి చేసే పనుల్లో విజయం సాధించిన ఏదో బిగబెట్టి ఆ సమయానికి అది అయిపోయింది అనిపించడం లాగా ఉంటాయి పరిస్థితులు. ఆ స్థితి నుంచి దాటి విజయాన్ని సాధించడానికి పుణ్యార్జన ప్రధానం. దానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం మంచిది. కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. రాజపూజ్యం బాగుంది, అవమానం తక్కువగా ఉంది, ఆదాయ వ్యయాలు మాత్రం సమానంగా ఉన్నాయి. ఇలా సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేయాలి అంటే ఏ ఇల్లు కొనేసుకున్నారనుకోండి, వచ్చిన డబ్బు ఆ ఈఎంఐలకు విడిపోతూ ఉంటుంది. లేకపోతే ఎలాగా ఖర్చు అయిపోవాల్సిందే, తప్పదు. కాబట్టి ₹1 ఎక్కువ ఉన్నా సరే ఇదే సరైన సమయం తీసుకోవడానికి అని నిర్ధారణకి వచ్చి ఆ ప్రయత్నం చేస్తే పెట్టుబడులు మీకు ప్రయోజనాన్ని అందించేవిగా ఉంటాయి. వ్యాపారం జోలికి వెళ్ళడం మాత్రం అంత ప్రయోజనకారి కాదు. భవిష్యత్తులో జాతకాన్ని అనుసరించి బాగుంటే అప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. కొత్తగానే ప్రారంభించామండి, ఇప్పుడు మూసేస్తే చాలా నష్టపోతామండి అంటే ఆ మూసేయడం నష్టాల్లో కాకుండా కనీసం పెట్టింది చేతికి వచ్చేలాగా ప్రయత్నం చేసి బయటకు వస్తే మంచిది. ఆ విజయం సాధించడానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అనారోగ్య భావన, అనారోగ్యాలు కలుగుతూ ఉండడము, అలాగే కార్యాల్లో విఘ్నాలు ఇలాంటివి మనకి తరచుగా కనిపిస్తూ ఉంటాయి. విశ్రాంతి లోపం వల్ల వచ్చే సమస్యలుగా మనం దీన్ని గుర్తించాలి. ధనప్రాప్తి బాగుంటుంది. ప్రయత్నపూర్వకంగా చేసే పనులు సంతృప్తికరమైన ఫలితాన్ని ఇస్తాయి. పెట్టుబడుల్లో స్థిరాస్తులు, భూమి, గృహము మొదలైన ప్రయత్నాన్ని కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలతను సాధించగలుగుతారు. విదేశాల్లో ప్రయాణాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి ఆర్థికంగా ఖర్చు ఎక్కువ అయ్యే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడండి. మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వ్యయం తక్కువగా ఉంది. డబ్బు మన దగ్గర పెట్టేసుకుంటే అది పెద్దగా ప్రయోజనాన్ని ఇవ్వదు. కాబట్టి దానం చేస్తే పుణ్యం రూపంలో మారుతుంది, లేదా పెట్టుబడి పెడితే అది తర్వాత వృద్ధిని సంపాదించేదిగా ఉంటుంది. అయితే దానం లేని దినం దుర్దినం అన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దానం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దానివలన ప్రయోజనం తర్వాత కనిపిస్తుంది. సాధించిన వాళ్ళకి అనుభవంలో ఉంది, సాధించిన వాళ్ళు ఏమొస్తుందిలే అనుకుంటే అది వాస్తవం కాదు. అలాగే దానానికి ఉన్న లక్షణాలను కూడా తెలుసుకోవడం అవసరము. ఏది చేస్తే దానం అవుతుంది, ఏది చేస్తే అనుభవయోగ్యతను ఇస్తుంది ఫలితంగాను అనే విషయం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం కోసం ఆధ్యాత్మిక విషయాల యందు ఆసక్తి చూపిస్తూ ఉంటే అది మీ ప్రగతికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. గతంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించడానికి తగినట్టుగా అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. విజయాలు బాగుంటాయి. శ్రమతో కూడిన విజయాలు మాత్రమే మీకు సంతృప్తినిచ్చేవిగా ఉంటాయి. కాబట్టి శ్రమ యందు ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. చేసే పనులను సమయానుగుణంగా చేయడం వలన, కాలానికి విలువ ఇవ్వడం వలన మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రయాణాలు తక్కువగా చేయడం మంచిది. ఎక్కువ ప్రయాణాలు లేకుండా అలసటకి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. శ్రమ తక్కువగా ఉండి తగిన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆరోగ్య విషయంలో కూడా లోపాలు రాకుండా ఉంటాయి. మానసికమైన ఆందోళన లేకుండా తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసి ఉంటుంది. ఇవి మనకి ఈ ఉగాది, కొత్తగా వస్తున్న క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో ఈరోజు, ఈ ఉగాదికి ఈ సంవత్సరం అంతా ఉండే ఫలితాలు. ఈ ఫలితాలను తెలుసుకుని ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సవరించుకుంటూ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం వలన మాత్రమే భారతదేశం యొక్క ఉనికిని కాపాడుకోగలుగుతాం అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పటివరకు సాధించిన ప్రగతి, ఆధ్యాత్మిక ప్రగతి ఏదైతే ఉందో, లేదా ఆధ్యాత్మిక సంపదను కాపాడుకోవడం కోసం మనం నిర్మించుకున్న రామ మందిరం లాంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని సంరక్షించుకోవాలి అంటే సంకల్పము ప్రధానము. సంకల్పం ఏం లేకుండా ఉద్యోగం హడావిడిలో పడిపోయి ఆ పనులు చూసుకునే వాళ్ళు ఎవరో చూసుకుంటారు, రాజకీయ నాయకులు చూసుకుంటారు, లేకపోతే పని లేకుండా కూర్చున్న వాళ్ళు దేవుడు అనుకుంటూ ఆలయాల చుట్టూ తిరిగేవాళ్ళు వాడు చూసుకుంటారు, మనకెందుకు వచ్చింది అనుకుంటే వాళ్ళు అక్కడ లేకపోతే మన ఉనికి లేదు. ఎలాగైతే దేశానికి సంరక్షకులుగా జవాన్లు లేకపోతే
సరిహద్దుల్లోనూ మనం ఇబ్బంది పడతామో, భారతీయమైన ప్రగతి కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితంది. అటువంటి ప్రగతిని గుర్తించలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చేసే ప్రయత్నాలు ఈ ఉనికి లేకుండా చేయడానికి జరుగుతున్నాయి. కాబట్టి ఆ ప్రయత్నాల్ని అధిగమించాలి అంటే ప్రతి హిందువులోనూ కూడా, భారతీయుడిలోనూ కూడా భారతీయతను కాపాడుకోవాలనే లక్షణము, ఆలోచన, ఆ సంకల్పము ప్రధానము, అవసరము. శ్రీరామనామం నిత్యము చేస్తూ భారతీయమైన సంప్రదాయము, పద్ధతులు ఇవన్నీ కూడా కాపాడబడాలనే సంకల్పంతో కనీసం 11 సార్లు లేకపోతే 108 సార్లు మనం రోజు సంకల్పించి మన పిల్లల చేత కూడా సంకల్పం చేయిస్తూ రేపు వచ్చే శ్రీరామనవమి నాడు కళ్యాణము, శ్రీరామనవమి నాడు తర్వాత దశమి నాడు పట్టాభిషేక మహోత్సవాన్ని మనం జరుపుకుని భారతదేశంలో రామరాజ్య స్థాపన ద్వారా ధర్మం కాపాడబడడం కోసం మనమంటూ ఒక సంకల్పం చేస్తే సరిపోతుంది. స్వస్తి.